అండి ఇది సహారా ఎస్టేట్ నైట్ వ్యూ అండ్ మార్నింగ్ వ్యూ మీకు ఈరోజు చూపిస్తాను, చూద్దాం రండి. అలాగే మీరు వీడియో చూస్తుండండి. ఆలోపు వినాయకుడి ప్రతిమను ఎప్పుడు నిమజ్జనం చేయాలి అనే దాని గురించి కూడా మీకు చెప్తాను నాకు తెలిసిన రీతిలో. సో మామూలుగా మనము ఒక అర్చన సంప్రదాయాలలో అయితే పూజించిన తర్వాతకి బేసి సంఖ్యలో మాత్రమే నిమజ్జనం చేసుకోవాలి. అంటే 3, 5, 7, 9, 1 అలా. ఈ అంకెలన్నిట్లోనూ 9 అనే అంకెకి ఒక పరిపూర్ణత అనేది ఉంటుంది. ఒక తల్లి తన బిడ్డని కూడా 9 మాసాలు మోస్తుంది. అంటే బాబు కానీ పాప కానీ 9 నెలలు కడుపులోనే ఉంటారు. సో నవరాత్రుల ఉత్సవాలు కూడా అలా 9 రోజులే ఉంటాయి. కాబట్టి 9 సంఖ్యకి పరిపూర్ణత అనేది ఎక్కువగా ఉంటుంది. దేవుడిని ఉదయం సాయంత్రము గణపతిని ఆరాధన చేసి సాయంత్రము నైట్ ఎప్పుడైనా మీకు వీలు కుదిరిన సమయంలో నిమజ్జనం చేసుకోవాలి. ఈ 9వ రోజు మంగళవారము శుక్రవారము అయితే నిమజ్జనం మాత్రం చేయకూడదు. ఎందుకంటే మంగళ శుక్రవారాలు మనకి లక్ష్మీవారంగా భావిస్తాము. నిమజ్జనంలోని ఆంతర్యం ఏమిటి అంటే, ఒక ఊరిలో మన ఏ ఊరైనా పాతకాలంలో ఎలా ఉండేది అంటే, చెరువుల్లో కానీ ఏట్లలో కానీ ఎవరు తొక్కని మట్టిని తీసుకొని వచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చిన మట్టితోటే ఒక ప్రతిమని చేసి మంచిగా పూజించి దాన్ని విస్తరాకులో కానీ లేకపోతే బాదమాకులో కానీ పెట్టి తీసుకొని వచ్చేవాళ్ళు. వాటిని పూజించిన తర్వాతకి మళ్ళీ అదే ఏటిలోకి తీసుకెళ్ళి నిమజ్జనం చేసేవారు. అంటే ఎక్కడి నుంచి వచ్చాడో వినాయకుడు అక్కడికి తిరిగి అదే చోటుకు వెళ్తున్నాడు అనమాట. చక్కగా ఈ 9 రోజులను పూజించి వరసిద్ధి వినాయకుడి అనుగ్రహాన్ని పొంది మనం వరాలన్నీ తీసుకున్న తర్వాతకి మళ్ళీ గణపతిని చివరికి నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఆయన బాధపడకుండా మనతో పాటు కైలాసాన్ని వదిలి 9 రోజులు మనతో ఉండడానికి వచ్చాడు. సో ఎంత బాగుంటుందంటే ఈ నవరాత్రి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అద్భుతంగా అనిపిస్తుంది. సో ఎవరైనా తన తల్లిదండ్రులని వదిలి ఉండాలి అంటే బాధగా ఉంటుంది కదా. కానీ మన వినాయకుడు మన కోసము 9 రోజులు తన అమ్మ నాన్నని వదిలి మన దగ్గర ఉంటాడు. సో తర్వాతకి ఎప్పుడెప్పుడు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్దామా అన్న ఆ సంతోషంలో అసలు ఒక ప్రయాణ మార్గం తొందరగా అయ్యేది ఏంటి అని అంటే అది నీరు అండి. అంటే ఒక గంగలో అయితే ఆ ప్రతిమ తొందరగా కరిగి తన ప్రయాణం తొందరగా సులువుగా అవుతుంది. సో వినాయకుడిని మనం నిమజ్జనం చేయడం వల్ల చాలా తొందరగా తన తల్లి దగ్గరికి చేరుతాడు. ఆ గంగ కూడా ఎక్కడ ఉంది అంటే శివుడి తనలోనే ఉంటుంది. కాబట్టి చాలా తొందరగా తన తల్లి దగ్గరికి వేగంగా వెళ్ళిపోతారు. సో చాలా బాగా వరసిద్ధి వినాయకుడు పూజ ఇలా చాలా మంచిగా చేసుకుంటారండి. సో ఇది సహారా ఎస్టేట్లో పూజ అండి. దండ కూడా చాలా పెద్దగా బాగుంది కదా. అలంకరణ కానీ, చైర్లు సెట్టింగ్, మెయింటెనెన్స్, ఎంట్రన్స్లో చెక్కింగ్ అన్నీ చాలా బాగుంటుందండి సహారాలో. మేమైతే వెళ్ళి చూసి వచ్చాము, చాలా మంచిగా అనిపించింది. మా పాప అండి ఇది మార్నింగ్ వ్యూ అండి. అక్కడ డెకరేషన్ కూడా చాలా బాగుంది. కొన్ని పిక్స్ అయితే తీసాను. డెకరేషన్ పూలదండలు బస్తాల కొద్ది పూలు డెకరేషన్కి చాలా మంచిగా అనిపించింది. ప్లస్ లడ్డూలు అండి, చాలా అసలు ఎన్ని లడ్డూలు పెట్టారంటే ఒక 5, 6 లడ్డూలు పెట్టారండి. 5 కూడా కాదు, ఆ పైన చిన్న లడ్డుతో సహా కలిపి 6 లడ్డూలు పెట్టారు విగ్రహంకి. ఇంకా ఆ సహారాలో ఉన్న అందరూ కూడా చిన్న చిన్న ప్రతిమలను పూజ చేసుకొని అన్ని తీసుకొచ్చి అక్కడ పెద్ద వినాయకుడి దగ్గర పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ ఈ సహారాలో నుంచి వచ్చిన వినాయకుళ్ళు. ఇది పెద్ద లడ్డు, ఇది ఇది 3వ సైజ్ అండి. ఇంకొకటి కూడా ఉంది దేవుడి దీపారాధన. అక్కడికి పౌరాళ్ళు కూడా వచ్చి వాళ్తున్నాయి. ఆ ప్రశాంతమైన వాతావరణంలో చల్లటి గాలి చాలా బాగా అనిపించింది. విగ్రహాలు కూడా చాలా మంది పెట్టుకున్నారు, చాలా మంచిగా అనిపించింది. ఓం దేవేం వాజవజేంద్ర దేవాతాం విశ్వరూపాత్మకవో వదంతే సారం దేశమో జన్మహానావాత్ ఏనర్వాగస్మాన వసుష్ఠుతరితో అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు గణపతి విఘ్నోపశాంతయే అవేక్షితార్థ సిద్ధ్యర్థం పూజితో యశ్వరాసురః వక్రతుండశూర్వకర్ణోహేనం స్కందపూర్వజః షోడశైతాని నామాని పరే శృణుయామి విద్యానందే వివాహే ప్రవేశే నిర్గమే తదా
వినాయకుడిని చతుర్దశి రోజు నిమజ్జనం చేస్తారండి. అందరూ కలిసికట్టుగా ఉంటారనుకుంటా. చాలా మంచిగా ఉంది. చూసారా లడ్డు? వినాయకుడు మాత్రం అసలు సైడ్ ఫేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఐస్ గాని, ఆ టీత్, దంతాలు, ఆ స్వామివారి కుర్రు అలా సైడ్ కి చాలా బాగుంది విగ్రహం. మీరు కూడా గమనించవచ్చు ఐస్ అయితే ఎంత బాగున్నాయో అసలు. అంటే డ్రాయింగ్ చాలా బాగా అసలు తీర్చిదిద్దారు. ఆ కిరీటం కూడా అసలు నిజమైన కిరీటం లాగా ఉంది. అసలు చాలా బాగా అనిపించింది. మీకు వినాయకుడిని చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లస్ మీరు 6 లడ్డూలని గమనించారా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. బాగుంది కదా వినాయకుడు. దంతాలు చూసారా లోపల నుంచి అలా వచ్చినట్టుగా సైడ్కి మళ్ళా రెడ్డిష్ లాగా అలా చాలా బాగుంది చూడ్డానికి. ఇక్కడ కొబ్బరికాయ కూడా మనము కొట్టడానికి ఒక మనిషిని పెట్టారండి. ఆవిడే మంచిగా అందరి కొబ్బరికాయలను కొట్టేసి తీసుకొచ్చి అక్కడ రెడీగా ఉంచుతున్నారు ప్రసాదానికి, నైవేద్యం ఇవ్వడానికి. వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడము, వాళ్ళకి బొట్లు, గంధాలు, పసుపు కుంకుమ ఇవ్వడము, చైర్లు వేయడము, వాటర్ పెట్టడము చాలా బాగుంది. ప్రసాదం అయితే తీసుకోలేదండి, టైం లేకుండే. జస్ట్ వీడియో కోసం అలా వెళ్ళాము, చూసి వచ్చేసాము. దీని పక్కనే ఇంకొక టెంపుల్ ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బై.